యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. నాతో పోరు చెయ్యాలనుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. నువ్వు నా నుండి ఏం సహాయం ఆశిస్తున్నావో నాకు తెలుసు. తెలుసా? ఏంటి? నీకు నాగమణి కావాలి కదా, అందుకు నేను సహాయం చేస్తానని ఇక్కడికి రప్పించావు. నువ్వు శివాని స్నేహితురాలివి. నీ ఉద్దేశం నాకు తెలుసు. నేను శివాని స్నేహితురాల్ని కాదు. నా మాట విను. అసాధ్యం. నేను ఎవరి మాటను వినను. నా లక్ష్యం, నా దారి స్పష్టంగా ఉంది. నువ్వు అనుకున్నట్టు నేనేదో భస్మం నుండో ఇంకేదో శక్తి నుండో సృష్టింపబడ్డ రాక్షసుడిని కాదు. 100 మంది రాక్షసులను సృష్టించే శక్తి ఉన్నవాడు ఈ త్రయంబకుడు. ముందు నా గురించి తెలుసుకో. అనవసరంగా నన్ను రెచ్చగొట్టద్దు. నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడి నుంచి వెళ్ళకూడదు. ఇది నా ఆజ్ఞ. నా ఓపికను పరీక్షించొద్దు. పరీక్షిస్తే ఏం చేస్తావు? నువ్వు తప్పు చేస్తున్నావు. నాకు నువ్వు తప్పప్పుల గురించి చెప్పొద్దు. నేను నీకు సహాయం చేసేదే లేదు. నాగమణి రహస్యం చెప్పేదే లేదు. త్రయంబక, త్రయంబక! నన్ను భూలోకం నుండి దూరం చేసి నువ్వు ప్రశాంతంగా ఉందావనుకున్నావా? ఈ త్రయంబకుడు అంత సులభంగా చచ్చిపోడు. నేను మళ్ళీ వచ్చాను. నిన్ను చంపి తీరుతాను. మధుమతి గర్భంలో దాక్కుంటావా? నిన్ను వదలను. మధుమతి, ఇప్పుడు నువ్వు నా నియంత్రణలో ఉన్నావు. నేను చెప్పినట్టు నువ్వు వినాలి. రా బయటికి. మహామాయి, నీ అంతం నా చేతుల్లోనే ఉంది. త్రయంబక, తప్పు చేస్తున్నావు. గర్భంలోనే మాట్లాడే శక్తి ఉందా? భలే మహామాయి, భలే. నా జోలికి రావద్దు. కాలగర్భంలో నుండి తప్పించుకుని వచ్చినంత మాత్రాన నువ్వు గెలిచానని అనుకోకు. నీ శక్తి ఉపయోగించి నువ్వు నన్ను చంపాలనుకుంటే పరిణామాలు వేరేలా ఉంటాయి. మహామాయి, నీలాంటి మాటకారిని నేనెక్కడా చూడలేదు. నన్ను కాలగర్భంలో ఉంచినంత మాత్రాన అది నీ గెలుపని భావించవద్దు. నీకున్న శక్తియుక్తులు ఈ త్రయంబకుడికి ఉన్నాయి, కానీ ఈ త్రయంబకుడి శక్తియుక్తులు నీకు లేవు. తొందరపడొద్దు, కష్టాల్లో చిక్కుకుంటావు. నీకింకా రూపమే లేదు. నువ్వు కేవలం పిండానివి. పిండ దశలోనే నన్ను ఎదిరించాలని కలలు కంటున్నావా? త్రయంబక, అరవద్దు. నువ్వు నా నియంత్రణలో ఉన్నావు. నిన్ను బంధించి ఆ నాగిని ఆదిశేషులను అంతం చేస్తాను. ఆ త్రయంబకుడు అసలు ఇక్కడికి ఎందుకు వస్తున్నాడు? అతనికి ఏమైనా నా గురించిన ఆధారం దొరికిందా? ఇంట్లో వాళ్ళకి అబద్ధం చెప్పి అతడు మళ్ళీ వచ్చి నాకు అపాయం కలిగించాలని ఆలోచించాడా? గతంలో ఒకసారి ఇదే ఇంట్లో అతడి చేతికి చిక్కుకొని 14 సంవత్సరాలు నేను నరకం అనుభవించాను. ఇప్పుడు మళ్ళీ నేను అతనికి ఎదురయ్యానంటే నా అంతట నేనే అపాయానికి ఎదురు వెళ్ళినట్టు అవుతుంది. నేను ఈ భూమి మీదకి వచ్చిన ఉద్దేశం, లక్ష్యం ఇంకా పూర్తవనే లేదు. నా ఆదిశేషం నాకు దక్కలేదు. నాగమణి ఎక్కడుందో కూడా నాకింకా తెలియలేదు. లేదు, నేనెదరితో పోరాడటం కంటే
నా తెలివితేటల్ని ఉపయోగించి నేను ఇక్కడి నుంచి తప్పించుకోవటంపై శ్రద్ధ పెట్టాలి. అతను ఇక్కడికి రావడానికంటే ముందే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. వెళ్తానా? అవునా? లేదు, నేను మనిషి రూపంలో వెళ్ళానంటే ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఆపుతారు నన్ను. తర్వాత నాకు కష్టమవుతుంది. నేను నా నిజ రూపంలోనే వెళ్తాను. ఇక్కడైతే సమస్య ఉంది. నేను వెళ్ళలేకపోతున్నాను. ఏం చేయాలి ఇప్పుడు? సమయం మించిపోతుంది. లేదు, వేరే దారి వెతకాలి. పరమేశ్వర, ఎంత క్లిష్టమైన పరిస్థితి వచ్చింది నాకిప్పుడు. ఏం చేయాలి నేను? త్రయంబకుడు కనుక నన్ను ఇలా చూశాడంటే నా జీవితపు ఆశ, ఆశయం, లక్ష్యం అన్ని నాశనమైపోతాయి. నన్ను ప్రాణాలతో బతకనివ్వడతను. ఏం చేయాలి పరమేశ్వర? నాకు దారి చూపించవా? ఒకరిని వశం చేసుకున్నాను. ఈ ఇంట్లో ఉన్న నాగిని ఆదిశేషుని వశం చేసుకుంటే మహత్తర కార్యం సాధ్యమవుతుంది. ఇదేంటిది? మనసులో ఏదో ఆందోళన. చాలా కష్టంగా ఉంది నాకు. త్రయంబకుడు ఇంటికి వచ్చేసాడా ఏంటి? ఇక్కడ దగ్గరలోనే ఉన్నట్టున్నాడు. ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేయాలి పరమేశ్వర? ఇచ్చేదారి నాగిని ఈ ఇంట్లోకొచ్చి మొత్తం ఇంటిని తన గుప్పెట్లో పెట్టుకుంది. గురూజీ, నందిషా, గురూజీ వచ్చారు. గురూజీ, నమస్కారం గురూజీ. రండి. అక్క, అక్క, గురూజీ వచ్చారు. రండి గురూజీ. విజయ్ ఎక్కడా కనిపించడం లేదు. బావగారు ఇంట్లో లేరు. నేను వస్తున్నానని తెలిసినా ఇంటికి రాలేదా? లేదు గురూజీ, ఆయన కాశీకి వెళ్లారు. చాలా రోజులైంది. కాశీక? విజయ్ వెళ్ళిన విషయం నాకు గోచరించడం లేదు. ఇక్కడ వేరే ఏదో జరుగుతుంది. నందీషా, విజయ్ కాశీకి వెళ్ళింది నిజమేనా? అది చెప్పు. అయ్యగారు ఆ రోజే వెళ్ళారు గురూజీ. అతన్ని ఆఖరిసారి చూసింది ఎవరు? నందీషే చూశాడు. విజయ్ నాకు అసలేం చెప్పలేదు. అంటే నందీషా నందీషా, నా దగ్గర ఏదో రహస్యం దోస్తున్నావు. అదేంటో చెప్పు. రహస్యమా? ఏం రహస్యం గురూజీ? మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావడం లేదు.
ఏమైంది గురూజీ? ఏదైనా సమస్య? ఆయనకేమైంది? ఏం లేదు, నేను కొన్ని విషయాలు తెలుసుకోవాలి, అందుకే అడిగాను. నందీషా, నీకు తెలిసింది ఇంతేనా? గురూజీ, ఏదైనా విషయం ఉంటే మీకు చెప్తాను కదా. అయ్యగారి విషయం నేను ఎందుకు దాస్తాను? ఆయనే నా పాలిటి దేవుడు. అంతా గందరగోళంగా ఉంది. దీని గురించి మరింత వివరణ కావాలి. అందుకు ఇది సరైన సమయం కాదు. తర్వాత దృష్టి సారిస్తే మంచిది. గురూజీ, ఎందుకలా చూస్తున్నారు? ఏమైనా సమస్య ఉందా? సమస్య ఉంది. మీరు ఎవ్వరూ ఊహించలేనటువంటి పెద్ద సమస్య ఈ ఇంట్లో ఉంది. మిమ్మల్నందరినీ సర్వనాశనం చేసే దుష్టశక్తి ప్రవేశించింది. ఇతను ఎందుకు ఇలా చేశాడు? నన్ను ఇక్కడ వదిలేసి అతను ఏం చేయడానికి వెళ్ళుంటాడు? ఏదోటి చేసి ఇతన్ని ఆపి తీరాలి, లేదంటే చాలా పెద్ద అపాయం వస్తుంది. ఇక్కడి నుంచి తప్పించుకోవటం ఎలా? నా శక్తి సరిపోదు, వేరే శక్తి ఉపయోగించాలి. గురూజీ, ఏం సమస్య ఉంది? అదేదో చెప్పండి. ఇప్పటికే మేము ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాము. ఇప్పుడు మళ్ళీ సమస్య అంటే ఎలా, పూజారి గారు? గురూజీ, ఎందుకు మధ్యలో ఆపారు? ఏదో చెప్తున్నారు కదా, చెప్పండి గురూజీ. కావాల్సిన వాళ్ళు ఇంకా రాలేదు, వాళ్ళని రాని. ఎవరు రావాలి? మీ మనవడు. ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నాడు, పిలుస్తాను. త్రిశూల్. పూజారి గారు, వాడొస్తాడు. విషయం ఏంటో చెప్పండి. ఓపిగ్గా ఉండండి, వాడు రాని. అంటే త్రయంబకుడు ఇంటికొచ్చేసాడా? అక్కడ ఏం జరుగుతుందో నాకేం తెలియడం లేదే. ఏం చేయాలి నేను? నేను కనుక అతని కంటికి కనిపిస్తే నా పనికి ముగిసినట్టే. తప్పించుకుందామంటే శక్తులు కూడా లేవు కదా. నేనిప్పుడు ఏం చేయాలి? పరమేశ్వరా, నువ్వే కాపాడాలి తండ్రి. గురూజీ, ఏమైంది? ఎందుకు వాణ్ణి అలా చూస్తున్నారు? ఎక్కడ ఉంది నీ ప్రేయసి? ప్రేయసీనా? అర్థం కాలేదు. అయ్యయ్యో, గురూజీకి తెలియదనుకుంటా. గురూజీ, ఇప్పుడు ఆమె వీడి ప్రేయసి కాదు, పెళ్ళైపోయింది. మీరు పెళ్లి భోజనం మిస్ అయ్యారు, అదే ప్రాబ్లం అనుకుంటా. అది తమాషా చేశాను, మీరు భోజనం చేయలేదని. ఎక్కడ ఉంది నీ ప్రేయసి?
త్రిశూల్, గురూజీ శివాని గురించి అడుగుతున్నారనుకుంటా. పిలువు ఆమెని. అమ్మా నువ్వే పిలువు అమ్మా. శివాని, రామ్మా ఇక్కడికి. అయ్యో అయ్యో దేవుడా, నన్ను పిలుస్తున్నారేంటి ఇప్పుడు? నేను నేను వెళ్ళటం తప్ప వేరే దారి లేదా? నేను వెళ్తే నా పని అయిపోయినట్టే కదా. అన్ని నిజాలు అందరికీ తెలిసిపోతాయి. ఏం చేయాలి నేను? శివాని, వస్తున్నాను. పరమేశ్వర, నువ్వే నాకింక దిక్కు. నువ్వే నన్ను కాపాడాలి తండ్రి. నువ్వే నాకు దిక్కు. ఇచ్చాదారి నాగిని, మళ్ళీ నువ్వు నా చేతికి చిక్కే సమయం వచ్చింది. త్రయంబక, అనుకున్నాను నువ్వు ఇలాంటి నీచమైన పని ఏదో చేస్తావని. అందుకే నిన్ను నేను ఆపడానికి వచ్చాను. కానీ నువ్వు నా మాట వినలేదు. ఛ, నువ్వు ఇలాంటి పని చేస్తావని అనుకోలేదు నేను. ఎంత పని చేశావు నువ్వు! అయిపోయింది అయిపోయింది శివాని పని అయిపోయింది. నా ఆదిశేషు కథ ముగిసిపోతుంది. గురూజీ, అందరూ వచ్చారు. ఈ ఇంట్లో ఏదో సమస్య ఉందన్నారు కదా, చెప్పండి. ఈ మధ్య ఒక గండం నుంచి తప్పించుకున్నావు, ఇప్పుడు ఇంకొకటా? ఇది వాటికి మించినది. మీరందరూ ఎవరిని మీ వాళ్ళు అనుకుంటున్నారో వాళ్ళెవ్వరూ మీ వాళ్ళు కాదు. వాళ్ళొచ్చిన ఉద్దేశమే వేరు. మీ అందరినీ మోసం చేసి వాళ్ళ ఇంటికొచ్చారు. గురూజీ, మీరు డైరెక్ట్ గా చెప్తేనే నేను వణికిపోతాను. ఇలా మీరు వివరిస్తూ చెప్తే నా గుండె ఆగిపోతుందంతే. పూజారి గారు, మీరేం చెప్తున్నారో నాకు అసలేమీ అర్థం కావడం లేదు. మీకన్నీ అర్థం కావాలా? నాకంటే బాగా చెప్పేవారు ఇక్కడున్నారు. ఎవరు గురూజీ? గురూజీ, ఇక్కడున్న వాళ్ళంతా మా ఇంటి వాళ్లే. సమస్య గురించి వీళ్ళకేం తెలుసు? తెలుసు, స్పష్టంగా తెలుసు. ఏం సమస్య? ఎవరి సమస్య? నీ ప్రేయసి, నీ ఎదురుగా నిలబడ్డ ఈ శివాని. దేవుడా, ఇదేంటిది? త్రయంబకుడు నన్ను ఇలా ఇరికిస్తున్నాడేంటి? నేను ఇచ్చేదారి నాగిని అందరికీ తెలిసిపోతుంది కదా. ఏమికేం తెలుసు? అవును, తనకేం తెలుసని? త్రిశూల్, నువ్వు ఈరోజు మాట్లాడొద్దు. నేను అన్నీ బయట పెడతాను. ఈమె సామాన్యురాలు కాదు. మీరందరూ అనుకున్నట్టుగా ఈమె మనిషే కాదు, ఇచ్చాదారి నాగిని. ఈమె ఇదేంటి మాట బయటికి రావట్లేదు?
త్రయంబక, నువ్వు ఈ పని చెయ్యకూడదు. తిరిగి రా.